నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 2 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము ప్రజాపాలన చేస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బీజేపీ మాత్రం ప్రతిపక్ష పార్టీగా ప్రజా వంచన చేసింది, ప్రజా వ్యతిరేక పాలన చేసిందని ఈరోజు ఇందిరా పార్క్లో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చికోటి ప్రవీణ్ గారు పాల్గొన్నారు. సార్ ఏం చెప్తారు సార్? మీరేమో ప్రజా వంచన పాలన అని మీరు అంటారు, వాళ్ళదేమో ప్రజా పాలన అని వాళ్ళు వారసత్వాలు కూడా చేస్తున్నారు. వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పింది నమ్మేటట్టు ఉన్నది. ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇవాళ ఏఐసిసి అంటే ఏం తెలుసా? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆల్ ఇండియా కరప్షన్ కాంగ్రెస్. మొత్తం కరప్షన్ ఊబిలో చిక్కుకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. ఇవాళ ఉన్న సౌత్ నుంచే వాళ్ళకి ఫండ్ ఎక్కువ రావాలి. సో టోటల్ కర్ణాటక, తెలంగాణలో డబ్బులు బాగున్నాయి. మింగనీకి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ ఉన్నాడు. మరి అలా సెంట్రల్ పార్టీని మేపాలంటే ఈడ తెలంగాణ ప్రజలను దోసుకుంటే ఆడ మేపొచ్చు. ఇవాళ ఇచ్చిన దొంగ హామీలు కూడా హామీలు అమలుపరచలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ ఖజానా లేదని ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఎక్కడన్నా విన్నారా? మీరు చరిత్రలో ఏమన్నా విన్నారా? ఖజానా లేవు, అడుక్కుంటున్నాము, పైసలు లేవు. మరి కమిషన్లు తీసుకొని పాత కాంట్రాక్టర్లకి ఎట్లా ఇస్తున్నారు మీరు డబ్బులు? మరి రిలీజ్ చేస్తున్నారు కదా, 10% కమిషన్, 12% కమిషన్ తీసుకొని ఇవాళ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కరప్షన్ ఊబిలో ఇవాళ మొత్తము తెలంగాణ కాంగ్రెస్ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అంత మేపాలే కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజలను పీడించుక రక్తం దాక్కుంటా మరి అటువైపు ఉన్నారు. ఇవాళ ఫుట్బాల్ ఆడుతూ మొన్న కనిపించింది కదా రేవంత్ రెడ్డి. పబ్లిక్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఖుషి అవుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి అని. కానీ ఫుట్బాల్ ఆడేది తెలంగాణ ప్రజలతో అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ప్రధానంగా కేంద్రం సహకరించట్లేదు, నాకు తెలంగాణ మీద పట్టి ఉంది, వాళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు, ఒక్క నిధులు కూడా అమలు చేస్తలేరు, విడుదల చేస్తలేరు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణకి కేంద్రం నుంచి నిధులు రాలేదంటే మరి బహిరంగ చర్చకు రా, మరి బహిరంగ చర్చ పెట్టుకుందాం. కేంద్రం తెలంగాణకి ఎన్ని ఇచ్చిండ్రో, మీరేం చేసిర్రో, మరి మేమిచ్చే స్కీములు కూడా పేర్లు మార్చుకొని అందులో మేము ఇచ్చే వాటా కూడా మేము ఇస్తున్నాము, మా లోకల్ గవర్నమెంట్ ఇస్తుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరి బహిరంగ చర్చకు రా, ఖతం అయిపోతుంది కదా. అంటే వాస్తవంగా రిజర్వేషన్లకు సంబంధించి నిన్న సాయి ఈశ్వరాచారి కూడా చనిపోయిండు. అంటే ప్రధాన కారణం కాంగ్రెస్ కూడా చెప్తుంది బీజేపీ. ఎందుకంటే బీజేపీ చేయాల్సిన పని అది, మేము చేయాల్సిందంతా చేసినాం, 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్రం చూడాలి. ఇక్కడ ఎన్నో ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు స్పందించట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చోర్ కొత్వాల్కు డాంటా అన్నట్టు వాళ్ళ మీద నింద వస్తుందని చెప్పి మా మీద నూకే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ కట్ వీళ్ళకి ఒక క్లారిటీయే లేదు. నువ్వు తీసుకొచ్చి ముస్లింలను కలపాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు అన్ని రచ్చ చేయాల్సిన అవసరం లేదుగా. నీకు బీసీలపై చిత్తశుద్ధి ఉండనుకో, నువ్వు ప్రాపర్గా చేస్తే నీకు ఇబ్బంది అయ్యేది కాదు కదా. నీకు బీసీలపై చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి మనసులకి వెళ్ళి ఎప్పుడు మాట్లాడాడు, నోటి నుంచి మాట్లాడతాడు. అహంకారము, కులాహంకారం విపరీతంగా ఉన్నది. అంటే ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఆ సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నారు భారీ స్థాయిలో, దాని గురించి ఏం స్పందిస్తారు? ఏమో ఎక్కడ కరప్షన్. ఇవాళ పాదయాత్రలు పెట్టిర్రు, పబ్లిక్ ఏమనుకుంటారు, పాదయాత్రలు ప్రజల సమస్యలు తెచ్చుకొని అనుకుంటారు. కానీ అటు ఇటు ల్యాండ్ ఏమున్నది, ఇటు జాగాలు ఏమున్నాయి, ఏం కబ్జా చేయాలని చెప్పి ఈయన పాదయాత్రలు పెట్టుకుంటున్నారు ఇలా నాయకులు. అంతేగాని ఫ్యూచర్ సిటీ తెలంగాణలో ఫ్యూచరే లేదు. రియల్ ఎస్టేట్ ఢమాలైంది మొత్తము. ఇవాళ తెలంగాణ రియల్ ఎస్టేట్ నమ్ముకున్న రియల్టర్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇలా కాంట్రాక్టర్ల పరిస్థితి మరీ దారుణం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి 10%, 15% అని చెప్పి మరి ఇలా బిల్లులు రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఏళ్ల నుంచి నష్టపోయిన కాంట్రాక్టర్లు ఇలా రోడ్డు మీద పడడానికి బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ ప్రధాన కారణం. అంటే 2047 రైజింగ్, తెలంగాణ రైజింగ్ అనే ఈ సమ్మిట్కు భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రముఖులను కూడా పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీకు ఎందుకు నమ్మకం లేదా? రైజింగ్ అవుతుంది. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు రైజ్ అవుతారు. వాళ్ళ ఆస్తులు రైజ్ అవుతాయి, వాళ్ళ అంతస్తులు రైజ్ అవుతాయి, వాళ్ళ స్కాములు రైజ్ అవుతాయి, వాళ్ళ పిల్లలు రైజ్ అవుతారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఏ రైజ్ లేదు, మొత్తం సింకే. చివరికి చెప్పండి, తెలంగాణలో ప్రతిపక్షం బీజేపీ అని మీరు చెప్పుకుంటున్నారు, లేదు బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అది తేట తెల్లమైంది వాళ్ళు చెప్పుకుంటున్నారు. జూబ్లీహిల్స్ మరి బీఆర్ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? ఓ జూబ్లీహిల్స్ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఓవైసీ వచ్చి ఇక్కడ సంకలు నాకుతుర్రు, వీళ్ళు పోయి వాళ్ళ సంకలు నాకుతుర్రు. మరి ఆడ ఏం జరిగింది, ఎట్లయిందో అందరికీ తెలుసు. మరి వచ్చి మీరు బీఆర్ గురించి మాట్లాడాలి. ఇలా భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు మా ప్రభుత్వం నడుస్తుంది. ఆడ నడుస్తున్నట్టు మాత్రం నడవదు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. అది భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అంటే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి.
కమలం పువ్వు వికసించబోతుంది. తెలంగాణ ప్రజల జీవితాలు మారబోతుంది. ప్రస్తుతం మనతో కరాటి కళ్యాణి గారు ఉన్నారు. ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన అసలైన ప్రజాపాలన గిది అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ప్రజా వ్యతిరేక పాలన అని మీరు చెప్తున్నారు. అసలు ఏది నిజం అనుకోవాలి? ప్రజా ప్రతినిధిలాగా ఆయన వ్యవహరించట్లేదు. ఆయన ఏ విధంగానూ వ్యవహరించట్లేదు. ఇది ప్రజా వ్యతిరేక పాలన కాబట్టి ఈరోజు ఇంత ధర్నా సక్సెస్ అయింది. ఇంతమంది మా వాళ్ళందరూ కలిసి ఇంత గట్టిగా ధర్నా చేస్తున్నారంటే ఇంకొక గంట మాకు ధర్నా ఉంది. సో మేము ఇంత పెద్ద పెద్ద నాయకులు వచ్చారు ఈ ధర్నాకి అంటే నీ ఫెయిల్యూర్ పార్టీ కాబట్టి ఫెయిల్యూర్ పర్సన్గా నువ్వు ఉన్నావు, నిలబడ్డావు కాబట్టి ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేవు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. ఇందులో క్లారిటీ ఉంది కదా, క్లియర్ పిక్చర్. చాలా హామీలు నెరవేర్చుతామంటే కేంద్రం సహకరించట్లేదు. ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా సహకరించట్లేదు. తెలంగాణకు ప్రధాన శత్రువు కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. ఒక మహానుభావుడు ఎవరో పెద్ద నాట్య అంటే మామూలుగా పాటగాడని తీసుకొచ్చిరంట. ఆ పాటగాడిని పాడమన్నారంట. పాడమంటే నేను చాలా బాగా పాడగలుగుతా కానీ పక్కన మధ్యలోడు బాగా వాయించట్లేదు అన్నాడంట. అట్లా ఉంది పని, అంతే కదా, ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా. మరి అతను ఎవరో పెద్ద పాటగాడని తీసుకొచ్చినప్పుడు నువ్వు పాడాలి కదా. అతను ఎట్లా అయితే నీ వాయిస్కి ఏమైంది, అది పాడకపోతే పక్కన పెట్టాలి. అట్లా చేస్తున్నట్టుంది. ఇప్పుడు నువ్వు మహా సూపర్ నటుడు కదా, నువ్వు మంచి ముఖ్యమంత్రిగా బాగా రాణిస్తావని మేము తెచ్చుకున్నారు మొత్తం తెలంగాణ ప్రజలు. మరి నీ నటన కౌశల్యం అంతా ఇట్లా చూపిస్తే ఎట్లా? మొత్తం నటన చేసేసి జీవితంలో జీవించేస్తుంటే ఎట్లా అవుతుందండి? అక్కడ మోడీ గారు నీకు ఏ విధంగా లేకుండా మొన్న ఎందుకు వెళ్ళావంట? అందుకనే ఆ మాట చెప్పడానికి వెళ్ళావా మొన్న? ఏం చెప్తున్నావు? మోడీ గారు ఇవ్వకుండానే 43 రూపాయలు మోడీ గారు ఇవ్వకుండానే మీకు సన్నబియ్యం ఇచ్చేస్తున్నావా? నువ్వు ఆ మోడీ గారి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా మరి చూస్తా. మరి కేంద్రం నిధులు కాకుండా నువ్వేం నిధులు మీ ఇంట్లోకి వెళ్ళి తెస్తున్నావు? ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. అక్కడ ఎందుకు సన్న బియ్యం ఇస్తలేదు అంటే ఏం చెప్తారు? అయ్యా, మోడీ గారు సన్న బియ్యం అంటే అక్కడ ఇస్తలేరు ఇక్కడ ఇస్తలేరు నా తెలంగాణ గురించి మాట్లాడితే అక్కడ మోడీ గారు ఇస్తున్నారా లేదా వేరే పథకాల్లో తీసుకోవట్లేకుండా ఉన్నారా? మోడీ గారి సహాయం లేకుండా, మోడీ గారి ఇంత కూడా రూపాయి కూడా కలవకుండా, కేంద్రం కలవకుండా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే పని చేస్తున్నారా? అందరూ తీసుకుంటారండి. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇట్లా తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ప్రైస్ చేస్తారు, పక్కకు వచ్చి ఏమిచ్చిర్రు అని ఇట్లా అంటారు. అంటే పక్క నుంచి ఒక మాట, నోట్లోంచి ఒక మాట, కళ్ళలోంచి ఒక సైగా అట్లా ఉంటుంది అతని పరిస్థితి. మెట్రో రైలు విస్తరణ కానీ లేకపోతే మూసి సుందరీకరణ కానీ ఫ్యూచర్ సిటీ కానీ నిధులు ఇస్తలేరు. ఎందుకు మెట్రో రైలు విస్తరణ జరగవద్దా? పాత బస్తీకి పోతే ఎందుకు బాధ అవుతుంది బీజేపీలకు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయ్యా, మెట్రో రైలు విస్తరణ అన్ని చెయ్యొచ్చండి. అన్ని పనులు జరుగుతాయి, అన్ని జరగాలి. జరిగితేనే మేము కూడా అనుకున్నట్టుగా అందరు అనుకుంటున్నట్టుగా జరగాలనే అనుకుంటున్నారు. కానీ కేంద్రం ఏ విధమైన సూచనలు ఇచ్చిందో అవన్నీ మాకు చెప్పవు కదా. నువ్వు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ముందే మనం ఇవి జరగట్లేదు అవి జరగట్లేదు మనం అనొద్దు. ఉండండి, వెయిట్ చేద్దాం. ఇవన్నీ అవుతాయి లేవు, వెయిట్ చేయాలి. మనకు కొంచెం టైం ఉంది. ఇప్పుడు అతను మాట్లాడి అతను చెప్పేసిన వెంటనే అతను నిజమైన ఎట్లా అనుకుంటారు? కేంద్రం మీద ఎలా నిందలేస్తాం మనం? నేను వేయలేను. నేను మొత్తం తెలిసినాకనే మాట్లాడతాను. కాబట్టి ఆ విషయాల గురించి నాకు తెలుసుకున్నాక క్లారిటీ. ఎందుకంటే ఆయన నిందేసేసి ఆయన ప్రభుత్వం మాకు కేంద్రం ఇవ్వట్లేదు అంటే కేంద్రం అన్ని ఇస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వదు? దీనికి ఏదైనా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఏంటుంది, ఏదైనా జరిగిందో అవన్నీ బయటకు రానివ్వండి. నిజాలు తేలాలి కదా. అప్పుడు కదా మనం మాట్లాడాల్సింది ఇవన్నిటిపైన. కేంద్రాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో